అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, విష్ణుమూర్తి యొక్క అవతారము అంటే స్పేస్ని భూమిని కలిపి ఉంచి మనందరికీ ఈ భూమిని స్పేస్ని తయారు చేస్తున్న విష్ణు అవతారం యొక్క సింబాలిక్గా స్టార్ టాటాయిస్ని దేవుళ్ళ కొలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఊరు కూడా ఉంది శ్రీకూర్మం అని, శ్రీకాకుళం దగ్గరే. ఒక సైడ్ నాగావళి నది, ఒక సైడ్ వంశధార నది మధ్యలో ఉంటుంది ఈ శ్రీకూర్మం విలేజ్. ఇప్పుడు ఏమైందంటే 24 స్టార్ టాటాయిస్లు ఇక్కడ చనిపోవడం అంటే అలా ఇలా కాదు, లోపల మాంసం మొత్తాన్ని కాల్ చేసేసి షెల్ మాత్రమే పక్కన పడేశారు. ఇన్ఫాక్ట్ ఈ షెల్స్ అన్ని కూడా ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారము 90% ఆఫ్ ద లీగల్ ట్రేడ్ అంతా కూడా ఈ టాటా షెల్స్ మీదుగా జరుగుతూ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకల్ అథారిటీస్, అలాగే బీబీసీ న్యూస్ ఇంటర్వ్యూస్, లోకల్గా న్యూస్ పేపర్స్ అండ్ మేజర్ న్యూస్ పేపర్స్ కూడా 24 స్టార్ టాటాయిస్ని కాల్చి పడేశారండి. కానీ టెంపుల్ అథారిటీస్ అడిగితే 6-7 ఉన్నాయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అడిగితే 2-3 చనిపోయాయి, అంతకుమించి ఎక్కువ లేవు. ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్? చనిపోయినట్టే కదా, షెల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా టీవీస్లో. ఇది ఎప్పుడో చచ్చిపోయినాయండి, ఇప్పుడు ఎవరో కాల్చి పెట్టారు. ఎప్పుడో చచ్చిపోయిందని ఇప్పుడు ఎవరు కలుస్తారు నాకు అర్థం కాదు. దేవుళ్ళ కొలుచుకుంటున్నారు ఆ ఊరు ప్రాంతం, మరి వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ కావా? కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దా, వ్యవస్థదా, ప్రజలదా, టెంపుల్ బోర్డా, ఫారెస్ట్ ఆఫీసర్సా, లేకపోతే ఎవరు? ఎందుకంటే ఇక్కడ సరిగా కాపాడకపోతే ప్రపంచంలో ఎక్కడెక్కడో తేలుతున్నాయి. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు 90% ఆఫ్ ది లీగల్ ట్రేడెడ్ టాటాయిస్ అన్నీ కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన స్టార్ షేప్డ్ టాటాయిస్. అక్కడ దొరికింది అంటే ఇక్కడ సరిగా పట్టించుకోలేదు, అంతే కదా. ఆల్రెడీ అర్బనైజేషన్ ఒక రీజన్, ఇల్లీగల్ ట్రేడ్ ఒక రీజన్. అర్బనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ హెచ్సియు ఇష్యూలో తీసుకున్నట్లయితే అడవినంతా తీసేసి డెవలప్మెంట్ కావాలి అంటే ఎస్, డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇక్కడ అడవి ఇంపార్టెంట్ అంటే అడవి కాదు, అందులో ఉన్న జంతువులు ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఎప్పుడైనా సరే ఆ స్టార్ టాటాయిస్లను తీసుకెళ్ళి ఇంకో క్యాప్టివ్ బ్రీడింగ్ గ్రౌండ్స్లో తీసుకెళ్ళి మీరు అడవిని ఆల్రెడీ చేసుకుంటారు, డెవలప్మెంట్ చేసుకుంటారు, మీ ఇష్టం. అటువంటి ఇన్సిడెంట్స్ ప్రపంచం మొత్తం పక్కన పెడితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడో ఇండోనేషియాలో 260 టర్టిల్స్ని పట్టుకున్నారు, స్టార్ టైప్ టాటాయిల్స్ని. అవన్నీ ఇండియా నుంచి వచ్చేటి, ఇక్కడ వదిలేసేదే కానీ అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ వదలకుండా అక్కడికి ఎలా అవుతాయి? ఇక్కడ ఎమిగ్రేషన్ అవ్వకుండా అక్కడ ఇమిగ్రేషన్ ఎలా అవుతాయి టాటాయిస్లు? ఇక్కడ వాళ్ళు వదిలేసిన అక్కడ పట్టుకున్నారు. ఎస్, మనం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఈ టాటాయిస్లు కూడా అదే పెద్ద పెద్ద జంతువుల్లాగా ఉండవు. ఈ టాటాయిస్లు ఎంత 10 నుంచి 12 ఇంచులు అంతే. ఆ వెయిట్ కూడా 2 నుంచి 3 కేజీలు ఎంతే ఉంటుంది. మ్యాక్సిమం ఎంత వెయిట్ ఉంటుంది? 2-3 కేజీలు అంటే. ఆ షేప్ కూడా సర్కిల్ షేప్లో ఉంటుంది, అంటే కొంచెం అంటే మరీ లెంత్గా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆ స్టార్ షేప్ కూడా మనకు నేచర్ ఇచ్చిన వరం అనుకోవచ్చు టాటాయిస్కి. జనరల్గా టాటాయిస్లు తిరగబడిపోతే అవి వాడికి సొంతంగా అవి మళ్ళీ ఇట్లా తిరగలేదు అనమాట. ఇప్పుడు కొన్ని బొద్దింకలు లేకపోతే కొన్ని పురుగులు ఇట్లా తిరగబడిపోతే చనిపోతాయి, అలా కొట్టుకొని చనిపోతాయి. ఈ టాటాయిస్ కూడా అంతే. కానీ స్టార్ టైప్ టాటాయిస్ ఏంటంటే దే కెన్ మూవ్ ఓవర్ ఎ బిట్ అండ్ ఇలా జరిగి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఆ పవర్ ఉంటుంది స్టార్ టాటాయిస్కి. అదొక యూనిక్ ఫీచర్. ఇది 35 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు బతకగలదు అనమాట. చాలా ఈజీగా రోల్ అవుతుంది, ఇల్లీగల్గా ట్రేడ్ అవుతుంది. మనకు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఒడిస్సా గవర్నమెంట్ ఋషికుల్య ఆ ప్రాంతాల్లో, అలాగే కోనార్క్ ఆ ప్రాంతంలో ఎంత మంచి బ్రీడింగ్ గ్రౌండ్స్ పెట్టింది. కానీ ప్రపంచం మొత్తం ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ అయ్యి ప్రపంచం మొత్తంలో ఇంపార్టెంట్ ఉంది స్టార్ టాటాయిస్కి మాత్రం ఎందుకు దానికి బ్రీడింగ్ గ్రౌండ్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎందుకు ఏ గవర్నమెంట్ పెట్టలేకపోతుంది అర్థం కావట్లేదు. హిందూయిజంలో దీన్ని ఒక గొప్ప జంతువులా చూస్తారు, ఒక దేవుళ్ళ కొలుస్తారు. చాలా బాగా చేస్తుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు నేచర్ లవర్స్కి కూడా ఆ టాటాయిస్ చూడండి ఎంత ముద్దుగా ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే పొరపాటున కూడా మీరు ఎవరో అమ్ముతున్నారు అన్నారు. ఎందుకంటే when I was going around ఇంటర్నెట్, స్టార్ టాటాయిస్ని అమ్ముతున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అమ్మినా సరే మీరు కొనుక్కోవద్దు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 ప్రకారం అది మీ దగ్గర ఉన్నా సరే స్టార్ టాటాయిస్లు మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అమ్మినోడు పక్కన పెట్టినాడు పారిపోతాడు. మీరు పారిపోగలరా? కొన్న తర్వాత ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో విత్ మై స్టార్ టాటాయిస్ అని ఫోటోలు పెట్టారనుకోండి, తీసుకెళ్ళి జైలు వేస్తారు. విష్ణుమూర్తి అవతారం కాస్త శ్రీకృష్ణ జన్మస్థలం వెళ్ళిపోతారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ గుడ్లు కూడా స్టార్ టాటాయిస్ గుడ్లు కూడా చాలా డేంజర్ అంటే దాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోతే టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఫీమేల్గా మారిపోతుంది బ్రీడింగ్ గ్రౌండ్స్. టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి మేల్గా మారిపోతుంది. టెంపరేచర్ సరిగా బ్యాలెన్స్ చేయకపోయినా సరే ఆ జాతి అంతరించిపోయే అవకాశం ఉంది. అది కూడా ఒక క్లస్టర్లా గుడ్లు పెడుతుంది. ఒకసారి వచ్చిందనుకోండి బీచ్లోనే లేకపోతే భూమిని తవ్వేసి ఒక క్లస్టర్లో 10 గుడ్లు పెట్టగలదు, 1 నుంచి 10 గుడ్లు. అలా సంవత్సరానికి 9 క్లస్టర్ల వరకు పెట్టుకోగలదు. అంటే దగ్గర 10 నుంచి 100 ఎగ్గుల వరకు పెట్టగలదు. ఆ ఎగ్గులు కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ ద మోస్ట్ ట్రాఫిక్డ్ టాటాయిస్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్. ఎక్కడెక్కడ ఉంటుంది? నార్త్ ఇండియాలో ఉండదు, పాకిస్తాన్లో, శ్రీలంకలో, మధ్యలో ఉన్న ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఆంధ్ర బార్డర్, తెలంగాణ,
కర్ణాటక, మహారాష్ట్ర డ్రై ఫారెస్ట్లో ఉంటుంది. అంటే గడ్డి జాతి చెట్లు ఉంటాయి చూసారు, అక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్స్ ఈ స్టార్ టాటాయిస్ని కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ జాతి మనకు అంతరించిపోయేలా ఉంటుంది. ఆల్రెడీ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఇవి ఒక వల్నరబుల్ స్పీసీస్. దీన్ని కాపాడకపోతే దీనికి ఈ వల్నరబిలిటీ కాస్త థ్రెటన్ అయిపోతుంది. అలాగే ఎక్స్టెంట్ కూడా అయిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా సరే ఈ జాతి జంతువుల్ని ప్రపంచం కాపాడమంటుంది. ఇల్లీగల్గా ఎక్కడ పట్టుకుంటున్నారు. దాంతోపాటు ఇండియాలో జంతువుల్ని ఎవరో కాల్చి చంపేస్తున్నారు. ఇప్పటికైనా టెంపుల్ అథారిటీస్ అయినా, పొలిటికల్ పార్టీస్ అయినా, పోలీస్ వాళ్ళైనా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంకా ఎక్కడైనా వాళ్ళైనా సరే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళైనా సరే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైనా సరే, నేచర్ లవర్స్ మీరైనా సరే వీటిని కాపాడండి. దయచేసి వీటిని చంపకుండా చూడాల్సిన బాధ్యత మనది. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ లోపల ఉన్న మాంసాన్ని తీసేసి షెల్ ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ షెల్స్ మాత్రమే దొరికాయి. అంటే వాళ్ళు ఎవరో షెల్స్ని కాల్చి, లోపల మాంసాన్ని కాల్చి షెల్ ఒకటి పక్కన పెట్టారంటే దే థాట్ ఆఫ్ మేబీ ఎక్స్పోర్టింగ్ దెమ్. సో లోకల్స్ ఏమంటున్నారంటే మేము చూసి అర్షాం ఆపామని చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ద వర్షన్ ఈస్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్. లేకపోతే ప్రతి ఒక్క జీవి కూడా అంతరించిపోతూ ఉంది. అండ్ పర్టికులర్లీ ప్రపంచంలో అత్యధిక ఇల్లీగల్గా ట్రేడ్ అయ్యే జీవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందంటే ఇక్కడ సరిగ్గా పట్టించుకోలేదని దాని. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి UPSC రేడియో పాడ్కాస్ట్.